గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా తాను పనిచేసిన సమయంలో వార్డు పరిధిలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నామని మాజీ కౌన్సిలర్ కర్నాటి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి కర్నాటి సునంద కరుణాకర్ రెడ్డిని చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నాటి సునంద కరుణాకర్ రెడ్డి మంగళవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్నాటి సునంద భర్త కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను కౌన్సిలర్గా పనిచేసిన కాలంలో వార్డు పరిధిలో 75% పనులను పూర్తి చేశామని, తన సతీమణి సునందను కార్పొరేటర్గా గెలిపిస్తే మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశమున్న 6వ డివిజన్ పరిధిలో చేపట్టబోయే కార్యక్రమాలు సైతం అనేకం ఉంటాయని, వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తామని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్నాటి సునంద కరుణాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. తెలిసిందే, మొత్తం తెలిసిందే. ప్రతిసారి మనం ఉంటేనే కొద్దిగా డెవలప్మెంట్ ప్రతి దగ్గర ఈ విధంగానే మన దగ్గర అన్ని అసలు కిలోమీటర్ల కొద్ది ఈ సముద్రపాట్లో చేయి గుర్తు. పోయినసారి నేనే ఉన్నా, ఈసారి సునంద. ఏ విషయం ఉన్నా, ఏ పనులు ఉన్నా మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, మీ ముందు వారిపై మంచిగా మీకు చేయి గుర్తు కొట్టి. మేడం సార్ని చెప్పండి వచ్చిపోయినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయమని సార్కి చెప్పండి, మీరు వేయండి, పిల్లలని వేయించండి. సునంద మీకు మంచి పరిచయం ఉన్న సునంద నిలబడుతుంది. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా 6వ డివిజన్ కార్పొరేషన్లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా శ్రీమతి సునంద ఇక్కడి నుంచి కాంటెస్ట్ చేస్తుంది. ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి ఓటర్ను కలిసి స్వయంగా మేము రిక్వెస్ట్ చేసి మేము చేసిన అభివృద్ధి ఏంది, మేము చేయబోయే పనులు ఏందో వాళ్ళకు వినియోగించుకుంటూ ఓటును వేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా శాంతినగర్లో, పాత శాంతినగర్లో తిరుగుతున్నాము. ఈ సందర్భంగా అందరికీ మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము చేయాల్సిన పనులు ఇప్పటికే 75% పూర్తి చేశాము. ఇంకా 25 కాకుండా ఈ ప్రాంతం మొత్తము విపరీతంగా డెవలప్ అయ్యి వెళ్తుంది. కాబట్టి పనులు చాలా ఉంటాయి, చేయాల్సిన అవసరం ఉంది. వాటిని అన్నిటిని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వారి సహకారం తీసుకుంటూ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా లోకల్ కార్పొరేషన్ నాయకులు బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారి, అబ్బగోని రమేష్ గారు, ప్రతి ఒక్కరి సహకారంతో నేను ఇక్కడ అభివృద్ధిని మా శ్రీమతికి సహకరిస్తూ నేను ముందు నడుస్తూ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఓటు తప్పకుండా తమ ఓటును కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్తే. 6వ వార్డు నుంచి నన్ను కార్పొరేటర్గా నియమించారు. అందరూ ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. మంత్రి గారి సహకారంతో నన్ను నిలబడిపించారు. అందరూ సహకరించి నన్ను గెలిపించగలరని ప్రార్థన. డివిజన్ నుండి మన కరుణాకర్ రెడ్డి గారి శ్రీమతి గారు సునంద గారు పోటీ చేయడం జరుగుతుంది. మల్లెపు తెలుపు సునంద గారి గెలుపుతో మేము విజయం సాధిస్తామని చెప్తున్నాము. జై కాంగ్రెస్.